కానీ ఇళ్లలో ఉండే వాళ్ళు ఎందుకు ఈ స్విగ్గీ జొమాటోలు పోషిస్తున్నారు? మళ్ళీ ఆ స్విగ్గీ జొమాటో వాళ్ళ కంపెనీ సైజు అంటే వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్, వాళ్ళ ఫైనాన్షియల్ సైజు ఎంత పెరిగిందో అని వీళ్ళు మురిసిపోతుంటారు. అదంతా మందే అన్న విషయం వాళ్ళకి తెలియదు. మన జేబుల నుంచి వెళ్ళిందే, మన రక్త మాంసాలు కరిగించి మనం ఇచ్చిందే జొమాటోని పెంచింది, స్విగ్గీని పెంచింది, లేకపోతే ఇంకో ఊబర్ ఈట్స్ని పెంచింది మనమే అన్న విషయం వీళ్ళకి స్ఫురించదో, లేకపోతే ఒప్పుకోలేని నిస్సహాయతో మీరు చెడిపోవడం, మీ పిల్లల్ని చెడగొట్టడం, మీ పెద్దవాళ్ళని చెడగొట్టడం. ప్రతి నెల మెడికల్ బిల్ యావరేజ్న 5,000 ఉంటుంది, 5,000 10,000 ఉంటుంది. మీరు ర్యాండమ్గా ఏ ఇల్లుని తీసుకోండి, టాప్ మోస్ట్ చదువుకున్నటువంటి వాళ్ళు, అట్టడుగు స్థాయి వ్యక్తులు, ఎక్కడి నుంచి ఏ సెగ్మెంట్లో తీసుకోండి, మెడికల్ బిల్ మినిమం 5,000 ఇవాళ. ఇంత చిన్నపాటి అంటే ఇంత ముఖ్యమైనటువంటి విషయంలో ఇంత చిన్నపాటి క్రమశిక్షణ లేకపోతే ఇంకా జీవితంలో వేరే విషయాల్లో మీకు క్రమశిక్షణ ఎక్కడి నుంచి వస్తుంది? చాలా ముఖ్యమైన విషయం కదా, తిండికి సంబంధించింది, ఆరోగ్యానికి సంబంధించింది. ఇదంతా పెద్ద దరిద్రం అనుకుంటే దీనికంటే దరిద్రం ఇంకోటి ఉంది. చాలామంది వ్యక్తులు ముఖ్యంగా నైట్ షిఫ్ట్లు వాళ్ళు 11ంటికి 12ంటికి 1 గంటకి బిర్యానీలు తింటారు. ఎప్పుడైనా ఒకరోజు సరదాగా సంవత్సరంలో ఒకరోజు అయితే సరే ఫోన్ లేదు అల్లప్రసం తాగేసేయచ్చు, లేకపోతే ఏదో హాజుబాలా వేసుకోవచ్చు, పుదీనా వేసుకోవచ్చు అనుకోవచ్చు. బట్ డైలీ అదే పని వాళ్ళకి. ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉండదు, హెల్త్ డిసిప్లిన్ ఉండదు, వర్క్ డిసిప్లిన్ ఉండదు. పని చేస్తున్నంతసేపు పక్కవాడితో ఫోన్లు మాడుకోవాలి, లేకపోతే ఫేస్బుక్ చూసుకోవాలి, యూట్యూబ్ చూసుకోవాలి, లేకపోతే దేశంలో ఉన్న సమస్యలన్నీ అప్పుడే మాడుకోవాలి. సో ఏ విషయంలో ఇంకా డిసిప్లిన్ ఉంటుంది మనకి? మిగతా విషయాల్లో లేకపోయినా పెద్దగా నష్టం లేదు. కానీ హెల్త్ విషయంలో లేకపోతే డాక్టర్లు కాంప్లెక్స్లు మేడలు అపార్ట్మెంట్లు కొనేస్తున్నారు మీ దయ వల్ల. నేను చెప్పే మాటల్లో నిజం అనిపిస్తే, మీకేమన్నా కరెక్ట్ అనిపిస్తే దయచేసి మారడానికి ట్రై చేయండి. స్విగ్గీ జొమాటోల సైజ్ తగ్గించండి, అంటే వాళ్ళ కంపెనీల సైజ్ తగ్గించండి. ఇంట్లో వండుకోవడాన్ని ప్రారంభించండి, చక్కటి ఆరోగ్యాన్ని పొందండి. భగవంతుడికి మనం ఎంత ప్రార్థించినా కొంత మన వైపు నుంచి కూడా ప్రయత్నం లేకపోతే ఏదీ సాధ్యపడదు. గాల్లో దీపం పెట్టేసి దేవుడా అంటే కుదరదు. మీరు హాస్పిటల్లో పడుకుని వెంకటేశ్వరం ముడుపు కట్టేసేసాను, లేకపోతే ఇంకొక సుబ్రహ్మణ్య స్వామి ముడుపు కట్టేసేసాను, నేను రేపు వెళ్ళిపోయి కొబ్బరికాయలు కొట్టేస్తాను, పాలు పోసేస్తాను, బట్టలు పెట్టేస్తాను, కానుకలు వేసేస్తాను అనుకుంటే ఏం తగ్గవు. మీ లైఫ్ స్టైల్, మీ ప్యాటర్న్ మారాలి, అప్పుడే ఆరోగ్యం సిద్ధిస్తుంది.